ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ మై అమ్మ చీఫ్ మినిస్టర్ గారేమో నన్ను అక్కడ జాయిన్ అవ్వటం నాకు ఇక్కడ బాగానే ఉంది, ఖుషీగా ఉంది అని అన్న. ఆమె కూర్చోపెట్టమనిందండి. కూర్చున్నాను. కూర్చుంటే బాబు నీలాగా ఎంతమంది కమిషనర్స్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉండొచ్చు? అసలు ఎంతోమంది ఉన్నారు. నువ్వు తర్వాత కూడా ఉంటారా? తర్వాత కూడా ఉంటారు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఏదో నువ్వు ఒక ఉద్యోగం చేసావు, వెళ్ళిపోయావు. అక్కడ చూడు చీఫ్ మినిస్టర్ గారు ఎంతోమందికి ఎరువులు కావాలి. మన ప్రాంతంలోనే ఎరువుల ఫ్యాక్టరీ పెడితే అందరికీ ఈ ఎరువులు అందించగలము. అంతేకాకుండా ఎంతోమందికి మనము ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాము, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా ఉద్దేశంలో నువ్వేమైనా అనుకో, నా ఉద్దేశంలో కమర్షియల్ ట్యాక్సెస్ కంటే కొత్తది నువ్వు చేయటము చాలా మంచిది. అది కొత్తది చేశావు, చాలా సంతోషము అని అన్నదన్నమాట. నేను సరేనని వచ్చి ఒప్పుకున్నాను. ఫ్యాక్టరీ అంతా అయిపోయింది. ఎన్టీ రామారావు వచ్చారు మాకు ఇనాగరేషన్కు. ఎన్టీ రామారావు ఆ ఇనాగరేషన్లు ఏమన్నారంటే, నేను ఎక్కడో ఉద్యోగం చేస్తున్న వాడిని చాలా సామర్థ్యవంతుడు అని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని. లాస్ట్లో ఏమన్నా అంటే, నేను అందుకుగాను ఒక చిన్న బిరుదు ఇస్తున్నాను ఆయనకు. ఆయన ఏమని అన్నాడంటే, ఆ బిరుదు ఈ సెడ్ గోదావరి కర్మాగార రూపకల్పన శిల్పి, గోదావరి శిల్పి మన గోపాలకృష్ణ. దానివల్ల ఏమైందంటే ప్రజలందరూ కూడా ఏమంటే అప్పటి నుంచి నన్ను గోదావరి గోపాలకృష్ణ అని పిలవడం ప్రారంభించారని. అంటే మీరు చూడండి, చిన్న మార్పు అలా జరిగిందన్నమాట. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. కొడంగల్ చీఫ్ మినిస్టర్ గారిది కొడంగల్. మా గ్రామం పేరు కొడగల్ బళ్ళారి నుంచి 6 కిలోమీటర్ల దూరం అన్నమాట. మా అమ్మకు మేనమామలు వాళ్ళంతా మంచి భూస్వాములు అన్నమాట. వాళ్ళు అక్కడ ఉండేవారు అన్నమాట. సో నేను నా పుస్తకంలో కొడగల్ గురించి ప్రస్తావించినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను గ్రామర్లీ అని, తర్వాత స్పెల్ చెక్ అని ఇవన్నీ చేసేవాడిని. దాంట్లో ప్రతిసారి నేను కొడగల్ అంటే అది కొడంగల్ అని చూపించేది. 2-3 సార్లు అయిందన్నమాట. 2-3 సార్లు అయితే నేను అనుకున్నాను, అదే ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందంటే, తర్వాత ఏమని తెలిసిందంటే కొడంగల్ చాలా ప్రాముఖ్యత కలిగినది. ఆ ప్రాముఖ్యత ఉన్నది కనుకనే మన రేవంత్ రెడ్డి గారు అక్కడి వాసి. ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాలు, కానీ ఇవన్నీ మనం తర్వాత మా అమ్మ ఒకటే చెప్పిందనమాట, నాయనా నువ్వు మారాలి. నేను అడిగాను, అమ్మ మారాలంటే ఏమిటి అంటే, మార్పు రావాలరా అన్నాడు. మార్పు అంటే ఏమమ్మా? మార్పు రావాలంటే నీకు నేర్పు ఉండాలి, నీకు ఓర్పు ఉండాలి, నీకు కూర్పు ఉండాలి, నీవు తీర్పు చేయాలి, నీకు చేర్పు ఉండాలి. అప్పుడే దాకా అదే నీకు వచ్చేది, లేకపోతే ఎట్లా వస్తుంది? అది సింపుల్గా చెప్పిందనమాట. మా అమ్మగారి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను అన్నమాట. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మనము ఇంట్లో వాళ్ళ మాట కూడా వినాలి. వింటే ఎంతో మంచి ఇది కూడా మనకు దొరుకుతుందన్నమాట, సలహాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకొకటి నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా క్వశ్చన్ నేను ఐఏఎస్ ట్రైనీస్కు నేను లెక్చర్స్ ఇస్తుంటాను, సలహా ఇస్తుంటాను. అందరూ అడుగుతారు ఎట్లా చేయాలి, క్యాన్ ఐ డూ సార్ వాళ్ళకి ఆ ప్రశ్నను నేను చెప్పాను, అది కాదు బాబు, క్యాన్ ఐ డూ క్వశ్చన్ డిక్షనరీలో ఉండకూడదు. క్యాన్ ఐ డూని మార్చేయండి. యూ సే ఐ క్యాన్ డూ. చాలా ఫరక్ ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. క్యాన్ ఐ డూ అంటే క్వశ్చన్ మార్కు, ఐ క్యాన్ డూ అంటే సమస్య పరిష్కారం. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ షీ యాక్చువల్లీ టాట్ మీ. నేను లైఫ్లో తెలుసుకున్నది ఏమంటే, ఎక్సెల్ యువర్ సెల్ఫ్. యూ కాంట్ ఎక్సెల్ సమ్వన్ ఎల్స్. ఎక్సెల్ యువర్ సెల్ఫ్, ఎక్సీడ్ ది ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పాండ్ యువర్ హొరైజన్స్. ఈ 3 3s మనకు ఈచ్ చాలా అవసరం అన్నమాట. తర్వాత నేను సంస్కృతం చదివాను, తెలుగు చదవలేదన్నమాట. సో నాకు సంస్కృతమే బాగా మాట్లాడగలను అనమాట. నేను నేర్చుకున్నది ఏమిటంటే చాండోగ్య ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు చాలా మంచి శ్లోకం ఉన్నదన్నమాట. యదేవ విద్యాయ కరోతి శ్రద్ధాయ ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. అదేమంటుంది అంటే, యదేవ విద్యాయ, ఎవడైతే బాగా నేర్చుకుంటారో అన్ని అవగాహన చేస్తాయి. యదేవ విద్యాయ కరోతి శ్రద్ధాయ, ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్, డెడికేషన్ టు ది టాస్క్. శ్రద్ధాయ ఉపనిషద, టేక్ ఇన్ టు అకౌంట్ అటెండెంట్ సర్కమ్స్టాన్సెస్, ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్, ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్స్. అది ఆల్ దిస్ దెన్ దట్ బికమ్ యదేవ విద్యాయ కరోతి శ్రద్ధాయ తదేవ వీర్యవత్తరం. వీర్యవత్ మీన్స్ యాక్చువల్లీ ఎక్సలెన్స్.
Viryavat taram bhavati. It exceeds excellence if you were to follow this practice. So following that practice has been my practice, and maybe that is why I have been successful in whatever I have been doing till now. At the same time, it is my family's support, my wife's constant support, and that is why I had nothing to do about the house. She used to take care of all my needs, and so I was left free to actually read, left free to go wherever I wanted, and there were no questions asked. And for that, I am very thankful to her. Similarly, my brother's children, all of them have thought about me as their father, because I was always available for anyone who sought my advice. That is why, even after so many years of service, every IAS institution or coaching center in Hyderabad calls me for the mock interviews. And many times, because the mock interview, you can assist the student. Mr. Vishnu is here. He used to accompany me to some of them. So a lot of our colleagues used to come. And I could say one thing. If they had passed this board, it's as good as passing the UPSC. Why I am telling you is, all of us have the experience, and what we are looking for in the student is not scholarship. We are studying for his suitability, his aptitude, his attitude. This is what is very, very important. I know here we have H.J. Dura, our former DGP. He is also used to sit with me for some of the interviews. So our interview was much tougher than the UPSC interview. But whoever passed this had a sure chance of actually being selected. I am extremely grateful to all the people who have assembled here. అందరికీ కూడా నా నమస్కారము, కృతజ్ఞతలు. మీరందరూ కూడా విచ్చేసినందుకు, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి. అంటే మా ఇంట్లో ఏం చెప్తారంటే, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటారు. కానీ నాకేమంటే, ఏదన్నా ఒకటి చేస్తూనే ఉండాలా, లేకపోతే ఊరికే కూర్చోలేము కదా. నేను అందుకని అడుగుతూ ఉంటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్తారు, నీకేం లేదు, నీకేం కావాలో మీరు చెప్పేయండి అంతే. సో ఐ నో లాట్ ఆఫ్ విజిటర్స్ కమ్. They may be young students seeking advice. They may be other people, other writers who are writing. Everyone comes to me. And what happens is, my wife and the others at home have no other work but except serving tea, serving biscuits, serving this thing. So I am thankful to her for actually ungrudgingly doing all this work. So again, I once again thank all of you, and I would request all of you to kindly bless me so that I can write 1 or 2 more books. I have written 1 book on ethics and values. I want to write 1 more book which is already ready. It is called Management Sutras, Principles of Management. Another one is called Management Tantras, that means strategies of management. And the last one is called Engines of Growth for our Economy. So this is one thing which I thought. I have served on 49 boards all over India, and therefore I can say corporate experience, and I was also chairman of SCOPE, the apex body in India for 246 central public sector undertakings. I was the first Telugu person to be made the chairman of SCOPE. So I feel very proud. I was the first Telugu officer working in Assam. So what was happened is, in those days, Assam was a very, very far away place. So there, to actually go there was itself considered like going to the Andamans. But I went there and everything went off very well. I was associated with the Mizo Hills problem and sorting it out. I was associated with Bangladesh operations. I was recalled as Home Secretary during President's rule, when it was very difficult and people's civil disobedience. No one wanted to actually vote. Despite that, I got polling officers all the way from Bihar. We brought 2 plane loads of IAS officers, and we made them polling officers, and we could conduct the election. So I just wanted that without the help and cooperation of all these people, nothing could have been done. That is why they say, Vina Sahakar Nahi Uddhar. Vina Sahakar Nahi Uddhar. So once again, I thank all of you for your cooperation, and I would request all of you to stay back till we have the refreshments. I know that our Chief Minister was very, very busy. Despite all that thing, he has honored our request. He has come here, and I am therefore extremely grateful to him. Similarly, to the Chief Secretary, Shanti Kumari Garu. She is really Shanti Kumar. She is all Shanti, peace.
And we have got Ramakrishna Garu. He is like Ramakrishna uh, Paramahamsa. So he never talks much, but he listens to everyone. So again, once again, thank you. I find my colleagues here. Many of them have written in my book something or the other, and the foreword has been written by the Governor of the Reserve Bank of India, Shri Rangarajan Garu. So I am extremely happy to everyone, and more than anything else, that the book has come out and the book has received very good this thing. I am getting reports that it's receiving very good patronage, particularly all over India from civil servants and others. Thank you once again very much. And to our Chief Minister, I would request all of you to actually stand up for a minute and clap for the Chief Minister.